అఖిలాండేశ్వరి అందరినీ ఒక చోటకి సమావేశ పరిస్థితి. ఆ సమావేశంలో వెంకీ ఫ్యామిలీ, అఖిలాండేశ్వరి ఫ్యామిలీ అందరు అక్కడికి వస్తారు. అఖిలాండేశ్వరి ఇలా అంటుంది, మీ అందరి సమక్షంలో తన కూతుర్ని మా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి అంటుంది అఖిలాండేశ్వరి. ఎవరితో? వెంకీ వాళ్ళ అమ్మతో. అప్పుడు అందరు సంతోషపడతారు. తర్వాత అఖిలాండేశ్వరి అంటుంది కదా వెంకీ వాళ్ళ అమ్మతోటి, ఆ ముసుగు తీయండిక అని చెప్పేసి అంటుంది. అంటే అఖిలాండేశ్వరి అన్న మాటకి వెంకీ వాళ్ళ అమ్మ ముసుగు తీయదు. తీయకపోతే అఖిలాండేశ్వరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి ముసుగు బట్టి లాగుద్ది. లాగితే వెంటనే ఆమె మొహము అందరూ చూస్తారు. వెంటనే నరసింహనాయుడు గారు పరిగెత్తుకుంటే దగ్గరికి వెళ్ళి, అమ్మ శారద శారద అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మా అని చెప్పేసి అంటాడు నరసింహనాయుడు గారు. అప్పుడు వెంటనే అఖిలాండేశ్వరి కోపంగా, నువ్వు ఆగు నాయనా, ఈ శారద నీ ఇంటి కోడలుగా చూసే ముందు నీ కొడుకు భార్గవ నాయుడిని చంపిన హంతకురాలుగా చూడు ముందు అని చెప్పేసి అంటుంది అఖిలాండేశ్వరి కోపంగా వాళ్ళ నాయనతో. అప్పుడు వెంకీ షాక్ అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా షాక్ అయ్యి అలానే చూస్తారు. అప్పుడు వెంకీ వెంటనే అంటాడు కదా, మా అమ్మ మా నాన్నని చంపిందని మీలో ఎవరైనా చూసారా? ఇది కేవలం నిందే అని నేను నిరూపిస్తా అని చెప్పేసి అంటాడు వెంకీ. అప్పుడు అఖిలాండేశ్వరి షాక్ అవుతుంది. నిజంగానే వెంకీ నిరూపిస్తాడా? అసలు నిరూపించడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వెంకీ సాక్ష్యాల కోసం వెతుకులాడతాడా? లేకపోతే వాళ్ళ తాతగారైన నరసింహనాయుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందని కథ మొత్తం తెలుసుకుంటాడా? అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.